నమస్కారం అండి అందరికీ. వెల్కమ్ టు మై ఛానల్. అందరూ బాగున్నారా అండి? ఈరోజు స్పెషల్ వచ్చేసి గ్రీన్ చికెన్. ఎప్పుడు చికెన్ ఒకేలాగా తింటే కూడా పిల్లలకి బోరింగ్, మనకి బోరింగ్ కదండి. ఇలా ఒకసారి డిఫరెంట్గా ట్రై చేసి చూడండి, చాలా బాగుంటుందండి. ఏం లేదండి, సింపుల్ మన ఇంట్లో ఉన్న ఇంగ్రీడియంట్స్తోనే ట్రై చేసి ఒకసారి చూడండి. మా పిల్లలు అయితే చాలా బాగుంది మమ్మీ, ఎప్పుడు చికెన్ చేసినా ఇలానే చేసి పెట్టు అని చెప్పేసి మరీ అడిగారండి. మీరు కూడా ఒకసారి ఇంట్లో ట్రై చేసి చూడండి. మీ ఇంట్లో వాళ్ళు కూడా డెఫినెట్గా బాగా మెచ్చుకుంటారు మిమ్మల్ని. ఏం లేదండి, చికెన్ని 2 టైమ్స్ నీట్గా వాష్ చేసి పక్కకు పెట్టుకోండి. ఇక్కడ చూపిస్తున్న విధంగా ఒక బౌల్ తీసుకోండి, వాటర్ యాడ్ చేయండి. వాటర్ తీసుకొని దాంట్లో కొంచెం సాల్ట్ వేసి మనం నీట్గా వాష్ చేసుకున్న చికెన్ ఉంది కదండి, అందులో వేసి పక్కకు పెట్టండి. మనం మిగతా ప్రొసీజర్ చేసేలోపు చికెన్ అనేది ఉప్పు నీటిలో బాగా నానిపోతుందండి. ఇలా చేయడం వల్ల చికెన్ జ్యూసీగా పీసెస్ చాలా బాగుంటాయండి. మీరు కూడా ఒకసారి ట్రై చేసి నాకు కమెంట్లో చెప్పండి చాలా బాగుందా లేదా అనేది. ఇక్కడ కడాయి పెట్టుకొని ఆయిల్ వేసుకోండి. ఆయిల్ కొంచెం హీట్ ఎక్కాక, ఆయిల్ అనేది నాన్ వెజెస్లో ఎక్కువనే పడుతుందండి, లేకపోతే టేస్టీగా ఉండదు. అలా అని చెప్పేసి మరీ ఆయిల్ వేసుకోండి, మీకు సరిపడా ఆయిల్ వేసుకోండి. ఆనియన్స్ యాడ్ చేశాక పసుపు వేసుకోండి. ఈ పసుపు వేశాక ఒకసారి కలిపేసి ఒక మీడియం ఫ్లేమ్లో పెట్టేయండి. మిగతా ఫ్లేమ్లో పెట్టేసి ఇవి గోల్డెన్ ఫ్రై వచ్చేంత వరకు మీడియం ఫ్లేమ్లో పెట్టేసుకోండి. తర్వాత మనం మిగతా ప్రొసీజర్లోకి వెళ్దాం. ఏం లేదండి, ఒక మిక్సీ జార్ తీసుకోండి. ఈ గ్రీన్ చికెన్కి సరిపడేవి మనం మిక్సీ చేసుకోవాలి. మిక్సీ జార్లో కొత్తిమీర, పుదీనా, పంప్కిన్ సీడ్స్, పచ్చిమిర్చి యాడ్ చేశానండి. మీకు ఇష్టమైతే మీరు బాదం, కాజు, కోకోనట్ పౌడర్, పచ్చి కొబ్బరి ఇలా యాడ్ చేసుకోండి, ఇంకా చాలా బాగుంటుంది. తర్వాత ఒక 2 లవంగాలు యాడ్ చేశానండి. తర్వాత సాల్ట్ యాడ్ చేశానండి. ఎందుకంటే ఇక్కడ నేను 2 లవంగాలు ఎందుకు వాడానంటే మా పిల్లలు కొంచెం స్పైసీగా తినలేరు. మళ్ళీ ఇంకోటి ఏంటంటే నేను లాస్ట్ గరం మసాలా వేస్తానని 2 లవంగాలు వేసాను. మీకు ఇష్టమైతే మీరు హోల్ స్పైసెస్, మీ కారానికి తగ్గట్టుగా మీరు హోల్ స్పైసెస్ యాడ్ చేసుకోవాలి. అన్ని రకాల మసాలాస్ కూడా యాడ్ చేసి మిక్సీ చేసి పక్కకు పెట్టుకోండి. ఈలోపు మన ఆనియన్స్ కూడా ఫ్రై అయిపోయాయి కదండి. ఇప్పుడు మనం ఉప్పు నీటిలో నానబెట్టుకున్నాం కదా, చూడండి పీసెస్ ఎలా ఉన్నాయో నీట్గా. ఆ చికెన్ పీసెస్ని ఇప్పుడు ఆనియన్స్ ఫ్రై చేసుకున్న వాటిలోకి యాడ్ చేసి కలిపేయండి. అందులో వాటర్ అంతా పైకి తేలేంత వరకు చికెన్ని కలుపుతూ ఫ్రై చేసుకోండి. ఇలా చేయడం వల్ల నీచు వాసన రాదు, చికెన్ కూడా చాలా టేస్టీగా ఉంటుంది. ఇక్కడ వాటర్ అంతా ఇవాపరేట్ అయిపోయాక మనం ఇంట్లో తయారు చేసి పెట్టుకుంటాం కదండి జింజర్ గార్లిక్ పేస్ట్ వేసుకోండి. మీకు సరిపడా వేసుకొని కలిపేసేయండి. కలిపేసి ఆ జింజర్ గార్లిక్ పేస్ట్ అనేది చికెన్కి పట్టేంత వరకు కొంచెం ఒక 5 to 10 మినిట్స్ వరకు చికెన్ని వేయించుకుంటూ ఉండండి. మధ్య మధ్యలో కలపండి, లేకపోతే కింద మాడిపోతుందండి. ఇప్పుడు మనం ఏం చేయాలంటే అలా ఫ్రై అయిపోయాక ఇప్పుడు మనం ఇంతకుముందు గ్రైండ్ చేసి పెట్టుకున్నాం కదండి గ్రీన్ పేస్ట్, ఆ గ్రీన్ పేస్ట్ని కూడా యాడ్ చేసి చికెన్కి అంతా పట్టించేంత వరకు ఒక 5 మినిట్స్ అలా ఫ్రై చేయండి. ఎందుకంటే పచ్చివాసన పోతుంది. గ్రీన్ పేస్ట్ అంతా చికెన్కి కూడా పీసెస్ లోపల వరకు పడుతుంది. అలా పట్టాక ఒక 10 to 15 మినిట్స్ ఫ్రై అయ్యాక మీకు సరిపడా సాల్ట్ వేసుకోండి. తర్వాత మీ కారానికి సరిపడా కారం వేసుకోండి. ఇక్కడ మనం పచ్చిమిర్చి యాడ్ చేసాం కాబట్టి ఇక్కడ కారం చూసి వేసుకోండి. తర్వాత ధనియాల పౌడర్, గరం మసాలా వేసుకొని కలిపేసి ఒక 2 మినిట్స్ ఉంచేస్తే గుమగుమలాడే గ్రీన్ చికెన్ రెడీ అండి. ఏం లేదండి, తర్వాత కొత్తిమీరతో గార్నిష్ చేసుకుంటే మన